హలో ఎవ్రీవన్, నేను మీ నేరేళ్ళ నిర్మల మాట్లాడుతున్నాను. మా ఫాతిమాపురంలో మా ఇంటి వద్ద ఒక చెట్టు చూశాను నేను. ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి, మంచి స్మెల్ వస్తున్నాయి. ఏంటో అని చూస్తే ఈ పువ్వులకి పైన దారాల్లా ఉన్నాయి. చూసారా, చాలా మంచి స్మెల్లే వస్తున్నాయి, దారాల్లా ఉన్నాయి. వెరైటీగా ఉంది ఈ పువ్వు. ఈ మొక్క అన్ని చోట్ల ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. దీనినే సుబాబుల్ వృక్షం అంటారు. దీని శాస్త్రీయ నామం ల్యూసినియా ల్యూకోసెఫాలా. ఇది ఫాబేసి కుటుంబానికి చెందింది. పుష్పించేది కాబట్టి దీని యొక్క కింగ్డమ్ వచ్చి ప్లాంటే, పెద్ద వృక్షం అవుతుంది. ఇది చిన్న మిమోసాయిడ్ చెట్టు రకానికి చెందింది. దీని మూలాలు దక్షిణ మెక్సికో, ఉత్తర మధ్య అమెరికా, బెలిజ్, గ్వాటిమాలాకు సంబంధించినవి. కానీ ఈ చెట్టు ఇప్పుడు అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో సహజ సిద్ధంగా పెరుగుతుంది. దీనిని ఆంగ్లంలో వైట్ లెడ్ ట్రీ, జంబే అండ్ వైట్ పోపినాక్ అంటారు. ఈ పేర్లను తెలుపు రంగు తల అనే అర్థాలనిచ్చే గ్రీక్ పదాల నుంచి స్వీకరించారన్నమాట. ఇది తెలుపు రంగు తలలా ఉంటుంది దీని పువ్వు. ఈ ఆకులు కూడా చాలా అందంగా ఉంటాయి. ఈ మొగ్గలు చూస్తారు ఎలా ఉన్నాయో మొగ్గలు. ఈ చెట్టుకు పూసే పువ్వులు మొగ్గలు చూడండి. ఈ పువ్వులు తెల్లని కేసరములతో తలవాలే గుండ్రంగా ఉంటాయి. దీన్ని వంట చెరకుగా, నారగా, పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఇది అతి త్వరగా పెరిగే బహువార్షిక మొక్క. దీని కలప పనిముట్ల కాగితపు గుజ్జుకి ఉపయోగపడుతుందన్నమాట. విత్తనాలలో 24% మాంసకృతులు కలిగి ఉంటాయి. విత్తనాలు సులభంగా మొలకెత్తాయి. వర్షాభావ పరిస్థితుల్లో కూడా పెరుగుతుంది. గాలిలో ఉన్న నత్రజనిని ఉపయోగించుకునే శక్తిగల బ్యాక్టీరియాను వేరు బుడిపిలందు కలిగి ఉంటుంది. వేర్లు చూసారు ఎలా ఉన్నాయో. దీని యొక్క పై భాగంలో కాండం ఎలా ఉందో చూడండి, చూపిస్తాను. ఈ ఆకులు చాలా అందంగా ఉన్నాయి, చింతాకుల్లాగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది చక్కగా పశువుల మేతగా కూడా ఉపయోగపడుతుంది. ఈ చెట్టుని మీరు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆకులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. చిన్ని చిన్ని ఆకులు అందంగా ఉంటాయి. కాండం కూడా మెలికలు తిరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇది బాగా పెరుగుతుంది. ఈ మొక్క ఉష్ణమండలాల్లో కూడా బాగా పెరుగుతుంది. వర్షపాతం 600-1700 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతాలు ఇంకా బాగా పెరుగుతుంది.